తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా మరి యొక్క నెల చివరి యొక్క ఆదివారంలో మనం అందరం ప్రవేశించి ఉన్నాం. మరి అందరూ కూడా మరి ఆరాధన కార్యక్రమానికి వచ్చిన దానిని బట్టి మీ అందరికీ కూడా ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలో మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే మనము కొద్దిగా కాలము నుంచి క్రమశిక్షణ అనే పాఠంలో ముందుకు వెళుతూ ఉన్నాం. క్రమశిక్షణతో ప్రార్థన ఎలా చేయాలి, క్రమశిక్షణతో పాటలు ఎలా పాడాలి, క్రమశిక్షణతో ఎలాంటి జీవితాలను జీవించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. ఏమిటి అంటే, చాలా స్థానిక సంఘాల్లో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పాఠాలు స్థానిక సంఘాలకి తెలియజేయరు. దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని వాక్యము ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్గా చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది అంటే చాలా నొచ్చుకుంటూ ఉంటాం, అంటే చాలా బాధపడుతూ ఉంటాం. అందుకోసమే చాలా స్థానిక సంఘాలలో వ్యక్తిత్వము ఎలా కలిగి ఉండాలి, భక్తిని ఎలా కలిగి ఉండాలి అనే విషయాలను వివరించరు. కానీ క్రీస్తు సంఘాలలో ప్రప్రథమంగా దేవుడు మనల్ నుంచి కోరుకునేది ఏమిటి అంటే, మన వ్యక్తిత్వాన్ని, అంటే మన ప్రవర్తనను లేదా మన జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము గత వారంలో గమనించినప్పుడు మాసిదోనియా సంఘము, మాసిదోనియా ప్రాంతంలో ఉండే క్రీస్తు సంఘ సభ్యులందరికీ కూడా పౌలు గారు వాక్యాన్ని తెలియజేశారు. పౌలు గారు వాక్యాన్ని తెలియజేసిన తరువాత వాళ్ళ ప్రవర్తనను వాళ్ళు ఏం చేసుకున్నారంటే సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకోవడము అంటే ఏంటి? వాళ్ళ ప్రవర్తన సరిగా లేదని ముందు గ్రహించడం, గ్రహించిన దాని తరువాత దానిని విడిచిపెట్టి ఏదైతే వాక్యము ద్వారా విన్నామో దాని ప్రకారంగా చేయడమే సరిదిద్దుకోవడం అని చెప్తూ ఉంటారు. మీకు నేను అనేక మార్లు కూడా తెలియజేస్తూ ఉన్నా, మీ జీవితంలో ఒకవేళ వెనక్కి వెళ్ళినట్లయితే మీ జీవితం మరలా ఎక్కడి నుంచి ప్రారంభమైతే బాగుండిద్ది అని మీరు అనుకుంటారు? అంటే ఒకవేళ ఉదాహరణగా నేనే ఉన్నాను అనుకోండి, నా జీవితం ఎక్కడ ప్రారంభమైతే ఇంకా బాగుండిద్ది అని నేను అనుకుంటానంటే, నా 10th క్లాస్ అయిన తర్వాత, పాస్ అయ్యాక, ఎగ్జామ్స్ ముందు కాదు, పాస్ అయిన తర్వాత మరలా నా జీవితము అక్కడ సరి చేస్తే ఇంకా బాగుండిద్ది అని నేను అనుకుంటూ ఉంటా. అలాగే మీ జీవితంలో కూడా మీకంటూ ఒక ఆలోచన ఉండిద్ది, అక్కడ సరిగా ఉండుంటే ఇక్కడ ఇంకా బాగుండేవాడిని, ఇక్కడ ఇంకా బాగుండేదానిని అని అనుకుంటూ ఉంటాం. ఎక్కువ ఈ మాటలు ఎక్కడైనా పడతాయంటే, నేను అప్పుడే చెప్పా పెళ్లి టైంలో, మా ఆయన మంచోడు కాదని తెలిసినా కూడా అని మనము కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటాం. అక్కడ తప్పటడుగు వేయడం వల్ల ఇప్పటికీ కూడా నేనేమవుతున్నాను, బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటూ ఉంటాం. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళ జీవితం బాగుండాలంటే ఈరోజు ఎలాంటి అడుగులు వేయాలి, రేపటి జీవితం బాగుండాలంటే ఈరోజు ఎలాంటి అడుగులు వేయాలా అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి క్రీస్తు సంఘము కూడా మన చేతిలో ఉన్న బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనము ప్రార్థనలో కూర్చున్నప్పుడు రేపటి అడుగులు కోసం ఈరోజు ఎలా సిద్ధపడాలి అని నేర్పిస్తూ ఉంది. రేపటి జీవితానికి ఈరోజు ఎలా నడుచుకోవాలి అని నేర్పిస్తూ ఉంది. ఆ మాసిదోనియా సంఘము అది నేర్చుకుంది. ఏమని నేర్చుకుంది అంటే, వాళ్ళ జీవితంలో దేవునికి మనం ఈరోజు బాగా ఇచ్చామంటే రేపు చాలా బాగుండిద్ది, దేవుని కోసము నేను బాగా ఆనందంగా ఇచ్చానంటే రేపు నా జీవితం ఆనందంగా ఉండిద్ది,
దేవునికి నేను స్వచ్ఛందంగా ఇచ్చానంటే రేపు దేవుడు నాకు కావాల్సినవి కూడా స్వచ్ఛందంగా ఇచ్చేవాడిగా ఉంటాడు. తర్వాత ఈరోజు నేను పట్టుదలతో దేవునికి ఇచ్చితే దేవుడు నాకు కావాల్సిన వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, పట్టుదలతో ఇచ్చేవాడిగా ఉంటాడు అని చెప్తూ తమ్మును తామే వాళ్ళు ఎవరికి అప్పచెప్పుకున్నారంట, దేవునికి అప్పచెప్పుకున్నారు. ఇది సాయంకాలం సమయంలో మేము నేర్చుకున్న వాక్యం. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, క్రైస్తవులు అనేవాళ్ళు ఒక వాక్యాన్ని వింటున్నాము అంటే కేవలము అది మనకి చెవి వరకే పరిమితమై ఉండకూడదు. అది ఏమవ్వాలంటే పరివర్తన జరగాలి. పరివర్తన జరగడం అంటే మార్పు జరగాలి. ఈరోజు వింటున్నాం కదా, ఆ వినినది మనం ఏం చేయాలంటే నెమరు వేసుకోవాలి. మనం ఏమి విన్నాం దాని ప్రకారంగా ఉన్నామా లేదా. ఇంతకటి వెళ్ళినప్పుడు ఒక చిన్న మచ్చ షర్టు మీద అయ్యింది, పద్దకటే చూస్తున్నా, చూడకూడదు అనుకుంటున్నా కానీ ఆ మచ్చ వైపే చూస్తున్నా. అంటే ఎందుకని అంటారు? మీరు ఎప్పుడు అలా చూసుకోలేదా? ఎప్పుడు చూసుకుంటాం అంటే కాసేపు ఆగిన తర్వాత నేను బయటికి వెళ్ళాలి కాబట్టి ఈ మచ్చ ఉంది, పెద్ద మచ్చ చిన్న మచ్చ అని 1-2 సార్లు ఏం చేస్తున్నా, పరిశీలన చేస్తున్నా. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మన మీద ఉన్న మచ్చలను, మనలో ఉన్న పాపాలను, మనలో ఉన్న అపరాధాలను, మనలో ఉన్న లోపాలను మనం ఏం చేయాలంటే 1-2 సార్లు పదే చూసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే పదే మనం చూస్తూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దానిని మనం ఏం చేయగలమంటే మార్చుకోగలం. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాలను ఎందుకు మార్చుకోలేకపోతున్నారంటే పదే చూడడంలా, నేను ఇలా అయిపోయానే, ఎందుకు ఇంకా ఎదగలేకపోతున్నాను, ఇంత ప్రార్థనకు వస్తున్నానే, నా నోటి మాటలు ఇంకా నాకు కుదరడం లేదు, నేను ప్రార్థనకు వస్తున్నానే నాలో ఇంకా సహనం అనేది లేదు, నేను ప్రార్థనకు వస్తున్నానే నాలో ఇంకా ఓర్పు అనేదే లేదు, నేను ప్రార్థనకు వస్తున్నానే నేను ఇంకా బైబిల్ని సరిగ్గా చదవడం కూడా ప్రారంభించలేదు అని మనం ఏం చేయడం లేదంటే మన జీవితాన్ని పరిశీలన చేసుకోవట్ల. ఒకవేళ మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దానిని మనం ఏం చేస్తామంటే ఛేదించేవారిగా ఉంటాం. అయితే చూడండి, ఈరోజు నేను మనకి ఎప్పుడూ తెలిసిన ఒక వ్యక్తి గురించి అధ్యయనాన్నే తెలియజేస్తాను. ఎవరు ఆ వ్యక్తి అంటే నేను 3 వ్యక్తుల గురించిన విషయాలను వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము ఎంత ఫేమస్ అంటే ఈ 22వ అధ్యాయము లేకపోతే మనకి చాలా చరిత్ర అనేది మిస్ అయిపోతూ ఉంటాం. ఈ ఆదికాండం 22వ అధ్యాయంలో అసలు ఎవరి గురించి ఉంది, ఏమని ఉంది అంటే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటకు లోబడి తను ఏం చేశాడంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించిన విషయం అక్కడ మనకు తెలియజేయబడుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, అబ్రహాము గురించి నేను అనేక మార్లు విన్నాను, నాకు పెద్ద ఆసక్తి ఏమీ లేదు అని. కానీ ఈరోజు ఇంకొంచెం లోతుగా ఆయన గురించి వినే ప్రయత్నం మనము చూద్దాం. అయితే మీరు గమనించినప్పుడు అబ్రహాము బలి అర్పించినప్పుడు, అబ్రహాము దేవునికి బలి అర్పించినప్పుడు అతని వయసు ఎంత అంటే అతని వయసు 115 సంవత్సరాల నుంచి 117 సంవత్సరాలు. అతని వయసు ఎంతంట? 117 సంవత్సరాలు. 117 సంవత్సరాలు అంటే ఇతను ముసలివాడా కుర్రోడా? ముసలోడేనా? ముసలోడైనప్పటికీ కూడా ఈ ముసలివాడిని దేవుడు ఏమడిగాడంటే అబ్రహామా అని పిలిచాడు. ముసలోడిని ఏమని పిలిచాడంట? అబ్రహామా అని పిలిచాడు. అబ్రహామా అని పిలిచి ఏమడిగాడంటే నువ్వు నాకు బలి ఇవ్వాలి అని అన్నాడు. బలి ఇవ్వాలి అనుకుంటే అబ్రహాం ఏమనుకున్నాడంటే నాకు చాలా గొర్రెలు ఉన్నాయి కదా, నాకు చాలా ఒంటెలు ఉన్నాయి కదా,
నాకు చాలా మేకలు ఉన్నాయి కదా, నాకు చాలా ధనం ఉన్నది కదా, దానిలో ఏదో ఒకటి ఇద్దాం అని అనుకున్నాడేమో. లేకపోతే ఏదైనా ఇద్దాం, దేవుడు ఏది కోరుకుంటే అదే ఇద్దాం అని ఆయన స్పందించాడు. ముందు ఎవరు పిలిచారంట? దేవుడు పిలిచాడు. ఎవరు పలికారంట? అబ్రహాము పలికాడు. అప్పటికి అబ్రహాం వయసు ఎంత? 117. అంతకంటే పెద్దోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఓకే. అంటే దేవుడు ఎవరితో కూడా మాట్లాడతాడు? ముసలి వాళ్ళతో కూడా మాట్లాడతాడు. దేవుడు ఎవరిని కూడా అడుగుతాడు? ముసలి వాళ్ళని కూడా అడుగుతారు. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, నా గురించి దేవుడికి తెలుసులే, నాకే తినడానికి గతి లేదు, నేను దేవుడికి ఏమి ఇస్తా, కాబట్టి దేవుడికి నేనేమీ కూడా ఇవ్వక్కర్లా అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఒక వ్యక్తి తన జీవించిన దగ్గర నుంచి మరణించేదాకా మనము దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలంటే, సాంగత్యాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఆయనకి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండాలంట? ఇచ్చేవారిగా ఉండాలి. ఎలా ఇచ్చేవాళ్ళగా ఉండాలంటే, మనకు ఉన్నంతలో ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. మనకు ఉన్నంతలో ఆయన కోరుకునే విధముగా ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. అయితే అబ్రహాము ఏమనుకున్నాడంటే, నేను బాగా సంపాదించాను కదా, ఏదైనా అడిగితే ఇచ్చేద్దాం అని అనుకుంటూ ఉన్నాడు. అయితే అబ్రహాముని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఏమని అడిగాడంటే, అబ్రహామా, నువ్వు ఒకవేళ గొర్రెను అనుకుంటున్నావేమో, గొర్రెను కాదు. మేకను అనుకుంటున్నావేమో, మేక కూడా కాదు. పోనీ నువ్వే బలిని అడుగుతానేమో, నిన్ను కూడా నేను బలి అడగను. ఇప్పటిదాకా బైబిల్లో ఆది కాండము మొదలుకొని అబ్రహాము వరకు ఎన్ని వేల సంవత్సరాలంటే 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో దేవుడు ఎక్కడా కూడా నరబలి అనేది కోరుకోలేదు. అసలు దేవుడు నరబలి కోరుకుంటాడా? కోరుకోడు. అయితే అబ్రహాముని ఏమని అడిగాడంటే, అబ్రహామా, నీ కుమారుడైన, ఎంతమంది కుమారులంట అబ్రహాముకి? 2 కుమారులు. అయితే అతని సంతానం చాలా పెద్దది. కానీ నీ సంతానములో వాగ్దాన పుత్రుడైన, ఎవరంట? వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును నువ్వు నాకు తీసుకురా, నాకు తీసుకువచ్చి అతనిని నాకు బలి ఇవ్వు అన్నాడు. అయితే అబ్రహాము జీవితంలో సంతోషము అనే రుచి చూసి ఎంతకాలమైందంటే 17 సంవత్సరాలే. 100 సంవత్సరాల దాకా పిల్లలు లేరే అనే బాధ, వేదన అతనిని ఎంతగానో గురి చేసింది. 100 సంవత్సరాలకి పిల్లోడు పుట్టినప్పుడు అతని యొక్క ఆనందము కట్టలు తెంచినట్టుగా అయిపోయిందన్నమాట. అంటే అబ్రహాముకి పిల్లలు ఎప్పుడు పుట్టారు? 100 సంవత్సరాలు. అంటే ఈ 100 సంవత్సరాలు అన్ని ఎన్ని బాధలు పడ్డాడో, ఎంతమంది అవమానాల పాలయ్యాడో, ఎంతో వేదన అనుభవించాడో అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు 100 ఏళ్ళప్పుడు దేవుడు ఎవరిని పుట్టించాడంటే ఇస్సాకును పుట్టించాడు. అంటే ఇస్సాకు అబ్రహాము జీవితంలోకి అడుగు పెట్టాకే ఎవరికి సంతోషంగా ఉంది? అబ్రహాముకి సంతోషంగా ఉంది. ఎవరికి నెమ్మదిగా ఉన్నది? అబ్రహాముకు నెమ్మదిగా ఉంది. అప్పుడు అబ్రహాము తన జీవితంలో ఆశలు చిగురించాయి. ఆశలు ఏమయ్యాయంట? చిగురించాయి. అమ్మయ్యా, నాకు ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు యొక్క వంశం అభివృద్ధి పడిద్ది అని ఆశపడ్డాడు. ఎవరి మీద? ఇస్సాకు మీద. అంటే ఇప్పుడు ఆ ఒక్కగాని ఒక కుమారుణ్ణి దేవుడు ఏమడుగుతున్నాడంటే, ఆ ఇస్సాకును అంటే 17 ఏళ్ళగా సంతోషంగా 100 ఏళ్ళు బాధలు అనుభవించాడు, 17 ఏళ్ళు సంతోషాన్ని అనుభవించాడు. ఈ సంతోషము కొద్దిగపాటిదే. అందుకే మనకు చెప్తూ ఉంటాడనమాట, ఒక మనిషి జీవితం ఎలాంటిదంటే ఆవిరి వంటిది లేదా గడ్డి వంటిది. అయితే మనిషి యొక్క సంతోషము కూడా ఎంతపాటిది అంటే కొద్దిగపాటిదే. అయితే అబ్రహాము, ఒకవేళ అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఒకవేళ ఏమై ఉండొచ్చు అంటే షాక్ అయి ఉండొచ్చా? ఆయనే ఇచ్చాడు కదా, ఇస్సాకు వచ్చాకే కదా నేను ఆనందంగా ఉన్నాను, ఇస్సాకు వచ్చాకే కదా నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను, ఇస్సాకు మీదే కదా నా జీవితం ఆధారపడి ఉన్నది అని అనుకుంటూ ఉంటాం. మనము కూడా ఒక్కోసారి మనం ఏమనుకుంటూ ఉంటామంటే, నా పిల్లల మీద నా జీవితం ఆధారపడిందే,
నా పిల్లలు లేకపోతే నేను ఉండలేనే అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు ఇస్సాకును నరబలి అడిగి ఉంటాడు? ఎందుకు నరబలి అడిగి ఉండి ఉంటాడంటే, ఇప్పుడు ఇస్సాకును ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము సంతోషం అంతా ఎవరి మీద పెట్టుకున్నాడు? ఆశలన్నీ కూడా ఎవరి మీద పెట్టుకున్నాడు? అంటే దేవుడు ఎప్పుడూ కూడా ఎలాంటి దానిని అడుగుతాడంటే, నువ్వు దేనికైతే విలువనిస్తావో, నువ్వు దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో, నువ్వు దేని మీద అయితే ఇష్టము చూపుతావో దానినే ఆయన ఏమవుతాడంట? అడిగేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని ఇచ్చాడు అనుకోండి, అబ్రహాము ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు, దేవుని మీద ఆధారపడినట్టు, లేదా దేవుని మీద ఆశ పెట్టుకున్నట్టు. ఒకవేళ అబ్రహాము అయ్యా ఇస్సాకు కాదులే ఇంకేదైనా చూసుకో అని అన్నాడు అనుకో, అప్పుడు అబ్రహాము ఎవరి మీద ఆశ పెట్టుకున్నట్టు? ఇస్సాకు మీద ఆశ పెట్టుకున్నట్టు, ఇస్సాకు మీద ప్రేమను పెంచుకున్నట్టు. అంటే ఇక్కడ నేను మీకు ఏమి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, అబ్రహాము జీవితంలోకి ఇస్సాకు వచ్చినప్పుడే గౌరవము వచ్చింది. ఇస్సాకు యొక్క పుట్టుకతోనే సంపద, ఇస్సాకే అతని సంపద అని భావించాడు. అయితే ఇస్సాకుని అడిగాడంటే తన సంపదను కూడా అడిగేసినట్టే. కానీ అబ్రహాము దేవుడు అడగగానే ఏమాత్రము వెనుదీయలేదు. శారా ఏమనుకునిద్దో, నా భార్యకి ఏమి చెప్పాలో, నా పెద్ద ఎలియాజరుకు నేను ఏమి చెప్పాలో అని ఎలాంటి ఆలోచనలు చేయలేదు. ఎందుకు అతను ఆలోచన చేయకుండా దేవుడు అడగగానే ఇస్సాకును తీసుకువెళ్ళాడు అంటే, దేవుడు అడిగాడు, అబ్రహాము తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళగలిగాడంటే, అబ్రహాము తన జీవితాన్ని ఎవరి మీద నిర్మించుకోలేదంటే భౌతికమైన ఇస్సాకు మీద నిర్మించుకోవాలి. అబ్రహాము తన యొక్క జీవితాన్ని ఎవరి మీద నిర్మించుకున్నాడంటే, ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడంటే నిజమైన దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నాడు. అంటే ఈరోజు మన జీవితంలో కూడా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు, ఒక్కోసారి ఇతరుల వస్తువులు పట్టుకుంటే చాలా కోప్పడిపోతారు. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? అంటే వాళ్ళ జీవితంలో అదే విలువైనది అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది పూర్వీకుల ఆస్తులు అమ్మడానికి ఇష్టపడరు, కొంతమంది ఉన్న ఊరిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు, కొంతమంది పిల్లలను విడిచిపెట్టి బ్రతకడానికి ఇష్టపడరు. ఎందుకని? అవి నాకు ముఖ్యము అనే ఆలోచన వాళ్ళకి ఉన్నది కాబట్టి. అలాగే అబ్రహాము కూడా, అబ్రహాము ముందు ఇద్దరున్నారు. ఎవరంటే అటు దేవుడు, ఇటు ఇస్సాకు. ఇతను ఎవరో ఒకళ్ళ పక్షాన మాత్రమే ఉండాలి. ఇప్పుడు అబ్రహాము ఎవరి పక్షాన నిలబడ్డాడు అంటే దేవుని పక్షాన మీద నిలవబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు గమనించినప్పుడు అబ్రహాము జీవితం ఎప్పుడూ కూడా దేవుని పక్షానే తప్ప మనుషుల పక్షాన ఆయన ఎప్పుడూ కూడా నిలవబడలేదు. దేవుడు కోరుకుంటే సర్వమును ఇవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఆ రోజు కాలంలో అబ్రహాము ఒక్కడే అని మనం చూడవచ్చు. ఎలా మీరు చెప్పగలరు అంటే, అప్పటికే ఒక 12 ఏళ్ల క్రితం, అబ్రహాముకి ఇప్పుడు ఎంతంట? 117 ఏళ్ళు. 117లో 3 ఏళ్ళు తీసేస్తే ఎంత? 104 114 అంటే నేనేం చెప్తున్నానంటే, అబ్రహాము 100 ఏళ్ళు కదా, 100 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఇతనికి ఏం చేస్తాడంటే, ఒక అంటే అన్నప్రాసన లాంటి కార్యక్రమం అంటారు కదా, అలాంటి కార్యక్రమం చేశాడు. అంటే ఇతను 103 ఏళ్ళప్పుడు అబ్రహాముకి ఒక శోధన వచ్చింది. ఇప్పుడెప్పుడు 117 ఏళ్ళ తర్వాత వచ్చింది. 103 ఏళ్ళకు కూడా ఒక శోధన వచ్చింది. ఏంటో తెలుసా? అబ్రహామును దేవుడు మళ్ళా పిలిచాడు. మొట్టమొదటిగా పిలిచి, అబ్రహామా, ఇష్మాయేలుని నువ్వు పంపించేసేసే. ఎవరిని పంపించేమన్నాడంట? ఇష్మాయేల్. ఫస్ట్ పుట్టిన కొడుకు ఎవరంటే అబ్రహాముకి ఇష్మాయేల్. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామా, శారా చెప్పినట్లుగా ఈ ఇష్మాయేలుని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టు.
పట్టుకోమన్నాడా విడిచిపెట్టమన్నాడా? విడిచిపెట్టమన్నాడు. అంటే 103 ఏళ్ళప్పుడేమో పెద్ద కొడుకును వదిలేశాడు, 117 ఏళ్ళప్పుడు ఏమో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, వాగ్దాన పుత్రుడు, ఆశలన్నీ పెట్టుకున్న కొడుకు, ఆధారమైన కొడుకు, అతనిని కూడా దేవుడికి వదిలివేద్దామని ఆయన ఏమయ్యాడంట? సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను ఎంతో ముసలవాడైనప్పటికీ కూడా భక్తి విషయంలో కుర్రోళ్ళలాగా ఉన్నాడు. అంటే కుర్రోళ్ళు అంటే ఏంటంటే, కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, పట్టిందే పట్టు అంటారు. వాళ్ళు ఏ చెప్తే అదే ఖచ్చితంగా చేయాల్సిందే, వాళ్ళు ఎవరి మాట కూడా వినరు. అలాగే అబ్రహాము కూడా ఒక్కసారి దేవుని మాట విన్నాడంటే ఇంకెవరి మాట కూడా ఆయనకి వినపడవు. ఆయన ఏది కోరుకున్నాడో అలా చేయడానికి అబ్రహాం ఏమైపోతాడంటే సిద్ధపడిపోతాడు. అంటే మీకు అర్థం కావాలంటే, సినిమాల్లో యాక్షన్ అనగానే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా రెడీ అయిపోతారు, నటించడానికే కానీ, డ్యాన్స్ చేయడానికే కానీ, ఫైట్ చేయడానికే కానీ. అలాగే అబ్రహాముని దేవుడు పిలుపు ఇవ్వగానే ఇంకంతే, అబ్రహాముని ఎవరు కూడా ఆపడమో ఎవరి తరము కూడా కాదు. అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టడానికి, అన్నిటిని వదిలిపెట్టడానికి సిద్ధమే. అయితే ఇంకొక విషయం చెప్తాం మీకు. అబ్రహాముకి ఇప్పుడు మొట్టమొదటి కిందకేం చూసాం? 117 ఏళ్ళప్పుడు శోధన చూసాం, తర్వాత 103 ఏళ్ళప్పుడు పరీక్షను ఒకటి చూసాం. అయితే అబ్రహాముకి మొట్టమొదటి పరీక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసా? 70 ఏళ్ళప్పుడు వచ్చింది. ఎప్పుడండి? 70 ఏళ్ళు. 70 ఏళ్ళప్పుడు కూడా అతను కుర్రోడా ముసలోడా? ముసలోడేనా? నిజంగా ముసలోడు ఇంత యాక్టివ్గా ఉన్నాడే, ముసలాయన ఇంత బలంగా పనిచేస్తున్నాడే, ముసలాయన దేవుని మాట ఇంత నమ్మకంగా వింటున్నాడే. ఈరోజు 70 దాటిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? యేసుపాదం గారు అంటే నాకు తెలుసు, మరి మిగతా వాళ్ళు 70 దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, వయసు అంతా అయిపోయింది, అనుభవించాల్సిందంతా అయిపోయింది, కానీ కూడా దేవుని మాటను మాత్రం వాళ్ళు ఏం చేయలేదంట? పట్టు విడవల. అంటే ముసలివాని యొక్క కండ తన యొక్క చర్మాన్ని విడిచిపెడుతుంది, ముసలివాని యొక్క రక్తము పలచబడిపోతుంది, కానీ ముసలివానిలో ఉన్న భక్తి మాత్రం ఏమవ్వాలా? తగ్గల. మనం లోకల్లో అంటూ ఉంటాం, చింత చచ్చిన పులుపు చావాలా అంటాం. ఏ విషయంలో? కొంతమంది తప్పు చేస్తూ ఉన్నప్పుడు వీడికి ఎంత జరిగినా బుద్ధి రాలేదే అని అంటూ ఉంటాం, అంతేనా? కానీ ఈరోజు అబ్రహాములో భక్తి ఎలా ఉన్నది అంటే, 70 ఏళ్ళప్పుడు తన స్వజనులతో కలిసి బ్రతుకుతున్నాడు. కల్దీల ఊరు అని ఒక పెద్ద డెవలప్డ్ సిటీ, అది ఆ డెవలప్డ్ సిటీలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు పిలవగానే ఆయన ఏం చేశాడంటే ఆ సిటీని విడిచిపెట్టాడు. అంతేగాని ఇది నేను పుట్టిన సిటీ, ఈ సిటీలోనే నేను పెరిగాను, ఈ సిటీలోనే నా ఆస్తి ఉంది, ఈ సిటీలోనే నా బంధువులు ఉన్నారు, ఈ సిటీ నాకు కావాలి అని అక్కడ మారం చేశాడా? అంటే అబ్రహాము ఎక్కడా కూడా మారం చేయలే. దేవుడు పిలిచాడు అంటే ఎలాంటి గొప్పదాయనైనా ఆయన ఏం చేశాడంట? విడిచిపెట్టేశాడు. అవలేలలుగా విడిచిపెట్టేశాడు. అవలేలలుగా విడిచిపెట్టేశాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మన సంఘంలో కూడా నిజమైన క్రమశిక్షణ కలిగిన భక్తులు ఎలా ఉంటారంటే, దేవుడు కోరుకుంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు 5వ పాయింట్, తమ్మును తాము దేవునికి అప్పగించుకునేవారిగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మన భక్తి మనలోంచి వెళ్ళకూడదు. ఎలాంటి స్థితులు మనకి ఎదురైనా కూడా మన భక్తి మనలను విడిచిపెట్టకూడదు. అవును, ఎదురుంగా మనలను ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, ఎదురుంగా మనలను దూషించేవారు ఉండొచ్చు, కానీ భక్తి కలిగి నువ్వేం పాటించాలంట? మౌనాన్ని వహించాలంట. అలాగే నీ ఆర్థిక పరిస్థితులు ఎంతో బలహీనమై ఉండొచ్చు, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం నువ్వు ఎక్కడ కూడా ఏం చేయకూడదంట? వెనుకకు తగ్గకూడదు. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏమిటి అంటే, దేవునికి ఇవ్వడం. అబ్రహాము దేవుని కోసము 70 ఏళ్ళప్పుడు రిస్క్ తీసుకున్నాడు, 103 ఏళ్ళకి రిస్క్ తీసుకున్నాడు, 117 ఏళ్ళకు కూడా రిస్క్ తీసుకున్నాడు. మీరు ఎప్పుడైనా జాతకాలు చెప్పించుకున్నారా? చెప్పినప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, జాతకాలు చెప్పేవాళ్ళు. అంటే మీరు చెప్పించుకున్నారని నన్ను అడగద్దు. నేనేం చెప్తున్నానంటే, మీకు ఒక ఘట్టం ఉందండి, ఆ గండం దాటిపోతే 14 ఏళ్ళ తర్వాత మీ జీవితం చాలా బాగుండిద్దండి అంటారు. ఎవరో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు.
అంటే ఇలాగా అబ్రహాము జీవితంలో గండాలు చూడండి ఎంత తొందరగా ఎదురవుతున్నాయి. అంటే ముసలోడే ఎదుర్కోగలిగాడంటే ఈరోజు మనం ఎదుర్కోలేమా? మనము ఎదుర్కోగలం. కానీ ఎప్పుడు ఎదుర్కోగలమంటే భక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంట? ఎదుర్కోగలం. కానీ ప్రియులారా, మనలో భక్తి లేకపోతే మనం ఎప్పటికీ కూడా మనము ఎదుర్కోలేం. మన జీవితంలో నిజముగా దేవుడు కోరుకుంటే దేవుడు ఇలా మారమంటే అలా మారాల్సిందే. ఈరోజు మీరు గమనించండి, మీరు పనులు చేస్తూ ఉన్నారు కదా, రేపో మాపో దసరా పండగ కదా, ఈ పండగ రోజు మీరు అందరూ ఎర్రచీర కట్టుకురండి, కట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పండగ బోనస్ 5,000 ఇస్తాము అని చెప్పారు. ఎంతండి? గట్టిగా చెప్పండి. నిద్రపోయిన వాళ్ళు కూడా చెప్పండి. ఎవరు నిద్రపోవట్లేదా? చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. సరే, అందరూ చెప్పారు కదా. ఇప్పుడు ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. అందరూ వెళ్తారా? ఏది? తెల్ల చీర కట్టుకొని. అదేంటి తెల్లది కాదా? ఎర్రదేనా? చూడండి, సత్యనారాయణ గారి నిద్ర కూడా వదిలింది. అంటే ఎవరైనా కూడా ఏ చీర కట్టుకుని వెళ్ళాల్సిందే 5,000 కోసం? ఎర్ర చీర కట్టుకుని వెళ్ళాల్సిందే. అంటే ఇది ఒకవేళ వస్తుంది అంటే వాళ్ళు ఎరుపు కట్టమంటే ఎరుపు, తెలుపు కట్టమంటే తెలుపు, నలుపు కట్టమంటే నలుపు కట్టాల్సిందే. మనం కట్టకుండా మన శరీరం మన మనసు మనల్ని ఏం చేయదు? ఆపిద్దా? వద్దులే, వాళ్ళు ఇస్తే మనం ఆశపడాలా, ఇంట్లో కూర్చుందాం అని అనుకుంటామా? అప్పుడే మీ అమ్మాయి వచ్చింది, అప్పుడే మీ అబ్బాయి వచ్చాడు, అప్పుడే మీ అల్లుడు వచ్చాడు, ఏమంటాం? కానీ పోతే పోనే బోర్డు 5,000, మా అల్లుడే నాకు ముఖ్యం అని అంటారా? ఎవరో ఉచ్చు అంటున్నారు కానీ ఏం చెప్పట్లా మీరు. ఏమంటారు? రే మీరు ఉండండి రా, నేను అటిల్లా వీళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళే, అది ఎప్పుడు? అది రాదు. ఏది కావాలి మనకి? 5,000. పోనీ అది ఎప్పుడు మనం చూడని నోట్లా? ఆ నోటు తెలుసు, దాని మీద ఉన్న బొమ్మ తెలుసు, అది ఎప్పుడు మన చేతిలో పడుతూనే ఉంటుంది. మొన్న ఒక సందర్భం వస్తే నా చేతిలో ఒక 10 లక్షలు ఇలా పట్టుకున్నా. మైకిల్ గారు ఉన్నారు, అన్న ఫస్ట్ టైం అన్న 10 లక్షలు పట్టుకోవడం నా జీవితంలో అని అన్న. అని బండి డిక్కీలో పెట్టి బ్యాంకులోకి వెళ్ళా. భయం వేస్తుంది. డిక్కీలు పగలగొట్టి డబ్బులు దొంగతనాలు చేసేవాళ్ళు కూడా, మన డబ్బు అయితే పర్లా, అది పక్కన డబ్బు. కాబట్టి అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, విలువైనది ఏదైనా వస్తుందంటే మనసంతా కూడా ఎక్కడ ఉండిద్దంట? దాని మీదే ఉండిద్ది. ఇప్పుడు అబ్రహాము ఇంతలాగా ఇస్తున్నాడే ఎందుకంటారు? ఊరు వదలమంటే ఊరు వదిలేశాడు, పెద్ద కొడుకుని వదలమంటే పెద్ద కొడుకుని వదిలేశాడు, రెండో కొడుకుని ఇమ్మంటే రెండో కొడుకుని ఇచ్చేశాడు. ఎందుకంటారు? పిచ్చోడు అంటారా? అంటే వాటికన్నా శ్రేష్టమైనది ఆయన ఇస్తాడు అన్న నమ్మకం. ఈరోజు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అంటే, దేవుడు ఇస్తాడన్న నమ్మకం లేకపోతే మనం ఎప్పుడు కూడా ఇవ్వలేం. ఇస్తాడన్న నమ్మకం ఉంటే ఇవ్వడానికి మనం ఏమవుతాం? ముందుకు వస్తాం. మీరు ఎప్పుడైనా ఇక్కడ బెట్టింగ్ కాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు కానీ, బెట్టింగ్ కాసేవాళ్ళు ఏం చేస్తారంటే, రూపాయి పోయిందనుకో వెనక్కి వెళ్ళిపోరు. రూపాయి పోతే ₹10 పెట్టరు, ₹2 పెడతాడు. 2 పోతే ₹3 పెడతారు, 3 పోతే అంటే వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా కూడా ఎక్కువే పెడతారు కానీ తక్కువ. ఎందుకో తెలుసా? కొడితే జాక్ పట్టు ఒక్కసారి కొట్టాలనుకుంటారు. ఏమనుకుంటారు అంటే, మీరు ఎప్పుడైనా ఆడారో లేదో, చిన్నప్పుడు అష్టాచెమ్మ ఆడుతూ ఉంటారు, ఆడారా? 5, 10 పెడుతూ ఉంటారు, అంతా కూడా గెలిచిన వాళ్ళకి అలాగా. అయితే ప్రియులారా, ఇక్కడ అబ్రహాము కూడా ముసలితనంలో అతను ఇస్తూ ఉన్నాడు అంటే, ఇచ్చాడు కాబట్టి దేవుడు మరింతగా ఆయనను ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇవ్వడం మంచిదా, ఆశించడం మంచిదా? అంటే ఇస్తే ఖచ్చితంగా ఆశించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఈరోజు మనం ఇవ్వకుండా ఆశిస్తే, అంటే అందుకే చెప్తాడు, విత్తకుండా ఆశపడితే విత్తితేనే పంట వచ్చింది, అలాగే మీరు ఇస్తేనే మీకు ఆశీర్వాదాలు వచ్చే పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే అబ్రహాము ఆలోచన చేసింది కేవలము దేవుని మాటకి నేను లోబడాలి, దానిని ఖచ్చితంగా నేను ఏం చేయాలంట? అనుసరించాలని తను డిసైడ్ అయిపోయాడు. కొంతమంది కూడా కొన్ని జీవితాల్లో డిసైడ్ అయిపోతారు, ఇది చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళని ఆపడం ఎవరి తరం కూడా కాదు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, అంతేనా? కానీ ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు. మంచి పని చేయాలన్నా ఒక్కడే ఉంటాడు, చెడ్డ పని చేయాలన్నా ఒక్కడే ఉంటారు. వాళ్ళని ఆపడం మన వల్ల
కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనము ఆ యొక్క స్పీడ్ని, ఆ భక్తిని, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఎటువైపు మలచాలంటే దేవుని వైపు మలిచేవారిగా ఉండాలి. అయితే నాకు అబ్రహామును చూస్తే ఒక విషయం గుర్తొస్తుంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో చదువుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అసలు ఈ వచనం చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇది అబ్రహాము కోసమే రాసినట్టుగా ఉంది. అంతేనా? ఇక్కడ చూడండి, అబ్రహాము తల్లిదండ్రులు వద్దనుకున్నాడు, కల్దీల ఊరు నుంచి బయలుదేరి వచ్చేసాడు. కొడుకులను వద్దనుకున్నాడు, ఇష్మాయేల్ని బెర్షబా అరణ్యంలో, పారాను అరణ్యంలో వదిలేశాడు. ఇస్సాకును దేవుడు కావాలనుకుంటే మరి కొండ మీదకి తీసుకెళ్ళి బలి ఇవ్వాలనుకున్నాడు. అంటే దేవుడు కోరుకోవడం ఆలస్యం. ఎవరిచ్చేశారంట? అబ్రహాం ఇచ్చేశాడు. ఎప్పుడైతే దేవుడు కోరుకునే విధముగా మనం ఇస్తామో, దేవుడు కోరుకునే విధముగా మనము జీవిస్తామో, మనం ఏమవుతామంట? ఆయనకి పాత్రులం అవుతాం. పాత్రులం అంటే పాత్రులం అంటే ఏంటండి? ఇష్టలమా? అంతేనా? ఇంకా అంతకంటే ఏమైనా ఉందా? అంటే పాత్రులము అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ పాత్రుడే ఆరాధనకి పాత్రుడు అవుతాడు. ఆరాధన అంటేనే ఏమిటి అంటే దేవునిని హత్తుకొనుట, దేవుని ఎదుట సాగిలపడుట. ఆరాధనకి అర్థం ఏమిటి అంటే టు కిస్, అంటే కిస్ అంటే ముద్దు పెట్టుకొనుట. అంటే దేవుని కోసం ఎవరినైనా విడిచిపెట్టి దేవునిని పట్టుకుని జీవించడమే ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి అంటే దేవుని కోసము నేను సిద్ధంగా ఉన్నాను అనే ఒక సాధనం. ఈరోజు ప్రియులారా, మనము కూడా ఆరాధనకి వచ్చేటప్పుడే కానీ, పాటలు పాడేటప్పుడే కానీ, వాక్యము వినేటప్పుడే కానీ మనము ఏమని వినాలి అంటే, నేను ఆయనకి పాత్రుడుగా ఉన్నానా లేదా, ఆయన కోరుకునే విధముగా ఇస్తున్నానా లేదా, ఆయనకు పాత్రుడుగా జీవిస్తే ఆయన నన్ను ఎలా ఉండమన్నాడు అనేది మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా పరిశీలన అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి ఆరాధనలో దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? అసలు ఆరాధన అంటే ఏమిటి అంటే దాని యొక్క వెరిఫికేషన్ అంటారు కదా, త్యాగం. దేవునిని ఆరాధించడము అంటే మనం ఏం చేయాలో తెలుసా? త్యాగము చేయాలి. ఏమి త్యాగం చేయాలి? ఇదే సమయంలో నీ ఇంట్లో ఉంటే నువ్వు ఊసులాడుకోవచ్చు, ఇదే సమయంలో నువ్వు బయట ఉంటే ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ఇదే సమయంలో నువ్వు బయట ఉంటే సినిమాలు చూసుకోవచ్చు, ఇదే సమయంలో నువ్వు బయట ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఆరాధనకు వచ్చేది ఎందుకంటే ఊసుల కోసమో డబ్బుల కోసమో కాదు. అంటే ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దానిని ఏం చేశారంటే విడిచిపెట్టారు. వాటిని విడిచిపెట్టడం అంటే త్యాగం. అవి వద్దు, నాకు ఎవరు కావాలని వచ్చాం మనందరం కూడా? దేవుడే కావాలి. అంటే ఆరాధనకి ఎవరైతే క్రమశిక్షణ కలిగి వస్తారో, ఎవరైతే ఆరాధనలో పాలు పంచుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉంటారో, వాళ్ళు ఏం చేసినట్లంటే దేవునిని నిజంగా ఆరాధించి వాళ్ళు త్యాగం చేశారు. మీ సమయాన్ని ఎవరికి త్యాగం చేశారంట? దేవుని కోసం. అంటే ఆరాధన అంటే ఏంటంటే హృదయపూర్వకముగా. అంటే అందుకే ఆరాధించేటప్పుడు మనకి ఏది అడ్డు కాదుకూడదు, మనకి ఏది కూడా అడ్డు రాకూడదు. అడ్డు వచ్చే ప్రతి దానిని కూడా మనము తెరిచి దేవునిని ఆరాధించడం మీద మాత్రమే మనం ఏముంచాలి? దృష్టి ఉంచాలి, ధ్యాస ఉంచాలి. దానినే ఏమన్నాడంటే క్రమశిక్షణ అని అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నాడంటే క్రమశిక్షణ కలిగిన ఆరాధికులు కావాలి. దేవుడికి ఎవరు కావాలంట అంటే ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటారా? అందరూ ఉండరు, కొద్దిగా మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్దిగా మంది మాత్రమే పాట పాడేటప్పుడు ఏం పాడతారు? పాటలు పాడతారు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు.
బైబిల్ చదివేటప్పుడు ఎవరు చేస్తారు? బైబిల్ చదువుతారు. అలాంటి వాళ్ళల్లోనే ఎవరు కనపడతారంటే అబ్రహాము కనపడతారు. అలాగ కాకుండా మనము ఒక కార్యక్రమము చేస్తున్నామంటే ఉండే శ్రోతలు అంటే ఎవరంటే వినేవాళ్ళు, వాళ్ళ దృష్టిని మరొక వైపు ఖచ్చితంగా మలిచారు. అంటే పాట మీద లేదు, ప్రార్థన మీద లేదు, వాక్యము మీద లేకుండా వేరే దాని మీద దృష్టి పెట్టారు అంటే వాళ్ళు ఆరాధనకు పాత్రులేనా, పాత్రులు కాదా? పాత్రులేనా, పాత్రులు కాదు. అంటే ఇప్పుడు అబ్రహాము ఆరాధనకి పాత్రుడయ్యాడా? అబ్రహాము ఆరాధనకి పాత్రుడయ్యాడు కాబట్టి అబ్రహాముని అనేకమైన విషయాల్లో దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆశీర్వదింపబడాలి అంటే మనము ఆరాధించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి, చాలా క్రమశిక్షణ కలిగి మనము ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. మనము అలా కాకుండా మన దృష్టిని వేరే వైపు మళ్ళించామంటే నీ ఆశీర్వాదాలు కూడా ఏమవుతాయంట? వేరే వైపు మళ్ళింపబడతాయి అని మనము గ్రహించాలి. అయితే ప్రియులారా, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం, యేసును ఆరాధించారు. చాలామంది అంటూ ఉంటారు, ఈ ఒక్కోసారి తూర్పుగోదావరి జిల్లాల వైపు, ఉభయ గోదావరి జిల్లాల వైపు ఏం బోధ ఉంటుందంటే, ఒక్కోసారి కొన్ని అక్కడే కాదు చాలా ప్రాంతాల్లో యేసు ఆరాధనకి పాత్రుడేనా అని అడుగుతారు. ఎవరండి అంటే యేసుక్రీస్తును ఆరాధిస్తారా, ఆరాధించచ్చా అని అడుగుతారు. అయితే ఈ యొక్క విజయవాడ వాతావరణంలో ఇంకొక బోధ ఉంది, మరియమ్మ ఆరాధనకి పాత్రుడేనా, పాత్రురాలేనా? ఎవరండి? మరియమ్మ అంటే మేరీ మాత అంటుంటారు కదా, ఆమె ఆరాధనకు పాత్రురాలేనా? అసలు ఆరాధన అనేది ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. దేవునికి చేయాలి. అంటే దేవుడు అన్న పదంలో ఎంతమంది ఉన్నారంట? అంటే దేవుడు అన్న పదాన్ని మనం ఒకవేళ చూస్తున్నట్టే అంటే ఎలోహిం అంటారు. ఏమంటంట? ఎలోహిం. అంటే దేవత్వంలో ఎంతమంది ఉన్నారంట? 3 ఉన్నారు. ఈ 3 మనము ఆరాధిస్తున్నామంటే ఈ ఆరాధన ఆ 3కి ఏమైద్ది? చెందిద్ది. చాలామంది ప్రశ్న ఏంటంటే యేసు ఆరాధన పాత్రుడా కాదా అని అడుగుతూ ఉంటారు. అయితే చూడండి, మనం గమనిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం, అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మనము ఆరాధనకు వచ్చినప్పుడు క్రమశిక్షణతో కూడిన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిని మాత్రమే కాదు, దేవుడు ఏది కోరుకున్నా ఇచ్చే క్రైస్తవుడుగా నువ్వేం చేయాలంట? ఎదగాలి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు 11వ వచనంలో చాలా వివరంగా ఉంటుంది. అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయండి. బైబిల్ లేక చదవడం రాని వాళ్ళు క్షుణ్ణంగా వినే ప్రయత్నాన్ని చేయండి. నేను చదువుతున్నాను. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఎవరిని పూజించంట? ఆయన అంటే యేసుక్రీస్తు మరియు మేరీ మాత అని అనొచ్చా? ఎవరు మాత్రమే అన్నాడు అక్కడ? ఆయనను. ఆయన అంటే ఎవరండి? పుట్టిన బాలుడైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు చూసినప్పుడు ఆయనను పూజించి, అంటే యేసుక్రీస్తుని ఏం చేశారంట? అంటే పూజించడము అంటే ఏమిటి అంటే గొప్పవాడు అని పలకడం, దేవుడు అని గ్రహించడం పూజించడము అంటే. తర్వాత తమ పెట్టెలు విప్పి బంగారమును, బోలాన్ని, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారంట? ఇక్కడ మీరు గమనించినప్పుడు అబ్రహామేమో దేవుడు మాట విని ఊరు వదిలేశాడు, అంటే ఊరు సమర్పించేశాడు. తర్వాత పెద్ద కొడుకుని సమర్పించేశాడు. తర్వాత రెండో కొడుకుని, వాగ్దాన పుత్రుణ్ణి కూడా సమర్పించేశాడు. సమర్పించి ఎవరిని ఆరాధించాడంట? దేవుణ్ణి ఆరాధించాడు. ఇక్కడ వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు కూడా బాలుడైన యేసును చూసి సాగిలపడి ఆయన ఏం చేశారంట? పూజించిరి. అయితే పూజించిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, పూజించడం అంటే యేసును వాళ్ళు ఏం చేశారంట? ఆరాధించాడు. అంటే ఆ బాలుడులో ఆ బాల్యమైన శరీరాన్ని వాళ్ళు చూడాల. ఆ బాలుడు లోపల ఉన్న దేవుని యొక్క ఆత్మ, అంటే నరుడుగా వచ్చిన యేసుక్రీస్తు యొక్క ఆత్మని ఎవరు గ్రహించారంట? తూర్పు దేశపు జ్ఞానులు
గ్రహించారు. అందుకే వాళ్ళని ఏమన్నారంట? జ్ఞానులు అన్నారు. అంటే జ్ఞానులు ఎప్పుడు కూడా ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధిస్తారు అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇక్కడ జ్ఞానులు ఆరాధించినప్పుడు దేవునికి ఏమేమి సమర్పించారు అనేది పరిశీలన చేద్దాం. అంటే లైన్గా వద్దాం, ఒక ఫార్మెట్గా వద్దాం. మొట్టమొదటిగా ఏమిచ్చారు అనేది మనం చూస్తున్నప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా వెతికారు. బాలుడైన యేసు ఎక్కడున్నాడు, ఎక్కడ ఉన్నాడని ఆయనను వెతికారు. అంటే నిజముగా ఏ స్థలమందు దేవుని యొక్క సంఘముందో ముందు మనం వెతకాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే అన్ని సంఘాలు ఒకటే అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్లో క్రీస్తు సంఘము మాత్రమే, లేదా వాక్యానుసారంగా నడిచిన సంఘము మాత్రమే నిజమైన సంఘం. మిగతావన్నీ కూడా సరైన సంఘాలు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మనము దేవునిని ఆరాధించాలి అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా క్రీస్తు సంఘాలను మనం ఏం చేయాలంట? వెతుక్కోవాలి. వెతుక్కున్న తరువాత దానికోసం ఏం చేశారంటే, మొట్టమొదటిది బాగా గుర్తుపెట్టుకోండి, వెతికారు. వెతికిన దానికోసం ఏం చేశారంటే కష్టపడ్డారు. అంటే నడిచారు. అంటే ఫలానా చోట ఉందనగానే హేరోదు దగ్గరికి వెళ్ళారు, అక్కడ లేదు. తర్వాత ఆ నక్షత్రమును పట్టుకుని చూసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు కష్టపడి ప్రయాసపడ్డారు. అంటే నువ్వు ఆరాధించాలి అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే వెతకాలి, నిజమైన సంఘాన్ని ఎతకాలి. ఆ దొరికిన సంఘం కోసం నువ్వేం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి. అది దూరమైనా, అది భారమైనా, అది కష్టమైనా, అది నీకు నష్టమైనా నువ్వేం చేయాలంట? దాని దగ్గరికి వెళ్ళాలి. అంటే తూర్పు దేశపు జ్ఞానులు కూడా వెతికారు, ప్రయాసపడ్డారు. ప్రయాసపడిన తర్వాత స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత బాలుడైన యేసును చూశారు. చూసిన తర్వాత వెంటనే వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా? సాగిలపడుట. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కోసారి కూడా తిట్లు ఉంటూ ఉంటాయి కదా. తిట్లు అంటే మీకు తెలుసా? తిట్లు అంటే ఏంటంటే మనకు అర్థం కావాలని, మనకి బాగా తెలియాలని తిడుతూనే ఉంటారు. ఒకటే మాటని పదే 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 తిడుతూ ఉంటారు, అంటే మనకు అర్థం కావడం కోసం. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చారు. రాగానే చేసిన పని ఏంటి? మీరు కరెక్ట్గా చెప్పాలి. రాగానే చేసిన పని ఏంటి? సాగిలపడడమే. అంటే ప్రశ్న రెండోసారి అడిగితే ఆన్సర్ మారిద్ది అనుకుంటున్నారా? రాగానే చేసిన పని ఏంటంట? సాగిలపట్ట. అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆరాధించడం. అంటే నిజమైన భక్తులు ఎప్పుడూ కూడా దేవునిని ఆరాధించడానికి తహతహలాడతారు. అంటే మిగతా పనులు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద పెడతారంట? ఆరాధన మీద పెడతారు. అందరూ సాగిలపడ్డారా? కొద్దిగా మంది మాత్రమే సాగిలపడి ఉంటారు అక్కడ? అందరూ సాగిలపడ్డారు. అంటే అందరిలో కూడా ఆరాధించాలన్న భావన ఉన్నది అని మనం అనుకోవచ్చా? అంతేనా? అంటే ఆరాధించాలన్న భావన ఉన్న వీళ్ళందరూ కలిసి ఎవరిని ఆరాధించారంట? యేసుక్రీస్తును ఆరాధించారు. అంటే వెతికారు, కష్టపడ్డారు, రాగానే వాళ్ళు వచ్చిన పని చేసేశారు, సాగిలపడ్డారు. సాగిలపడిన తర్వాత ఆ బాలుడిలో యేసు ఆత్మ ఉన్నది అని, నర అవతారం అని గ్రహించి ఆ బాలుడికి ఏమి సమర్పించారంట? మొట్టమొదటిగా చూడండి, బంగారమును సమర్పించారు. అయితే ఎందుకు బంగారాన్ని సమర్పించాలి? బంగారము అంటే ఆ రోజుల్లో ఎంతో విలువైనది, ఎంతో ఖరీదైనది. ఆ బంగారము ఒకవేళ వీళ్ళ దగ్గరే ఉంటే వీళ్ళు చాలా ధనవంతులు, చాలా ఐశ్వర్యవంతులు, చాలా గొప్పవాళ్ళు. కానీ వీళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి సాగిలపడి ఆ బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చారంటే ఆ యొక్క బాలుడిలో వాళ్ళు ఏం చూశారంటే దేవుణ్ణి చూశారు. ఆ బాలుల్లో ఏం చూశారంటే యేసుక్రీస్తు అనే ఒక రాజును చూశారు. ఏం చూశారంట? రాజును చూశారు. రాజుకు బహుమానం ఏమిస్తారంటే బంగారాన్ని ఇస్తారు. బంగారాన్ని ధరించడానికి యోగ్యుడు ఎవరంటే రాజు. కాబట్టి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించేటప్పుడు ఉట్టి చేతులతో రాల, వట్టి మనుషులుగా రాల, నీరసంగా రాల, నిద్రమత్తుతో రాల, ఆలస్యముగా రాల, క్రమశిక్షణ లేకుండా రాల, భక్తితో వచ్చారు.
భక్తితో వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచడానికి ఏం చేశారంట, బంగారాన్ని ఇచ్చారు. బంగారాన్ని ఎందుకు ఇస్తారంటే రాజులకు వాళ్ళని గణపరచడానికి ఇస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు బంగారాన్ని ఇచ్చి ఎవరిని గణపరిచారు, యేసుక్రీస్తుని గణపరిచారు. తర్వాత రెండవది ఏముందంట, సాంబ్రాణి అన్నారు. సాంబ్రాణి అంటే మనం చూస్తున్నప్పుడు దానిని ధూపము అని అనుకోవచ్చు. అసలు ఈ ధూపాన్ని ఎక్కడ వేస్తూ ఉంటారంటే పాత నిబంధన కాలంలో నిర్గమాకాండం 30వ అధ్యాయంలో, నిర్గమాకాండం 30వ అధ్యాయం 34 నుంచి 38 దాకా చూస్తూ ఉన్నప్పుడు ఈ సాంబ్రాణి అనేది ఎక్కడ వేస్తారంటే దేవుని పరిశుద్ధ స్థలమందు లేదా అతి పరిశుద్ధ స్థలంలో దీనిని ఉపయోగిస్తారు. అంటే సాంబ్రాణి వేయించుకోవడానికి అర్హులు ఎవరంట, దేవుని యొక్క సన్నిధి. అయితే ఈ యొక్క ధూపము ఎలా తయారు చేయబడుతుంది అంటే ఈ సుగంధం అనే ధూపము ఎల్లవేళలా పచ్చగా ఉండే చెట్లో నుంచి వచ్చే బంక నుంచి తయారు చేసి ఈ సుగంధమైన ధూపాన్ని సాంబ్రాణిని తయారు చేస్తారు. అంటే ఈ సాంబ్రాణి ఎక్కడ వాడతారంటే దేవుని యొక్క సన్నిధానంలో వాడతారు. మరి ఈ సాంబ్రాణిని ఈ యేసుక్రీస్తుకి ఎందుకు ఇచ్చారు? ఈ సాంబ్రాణిని ఇందాక ఎక్కడ వాడతామని చెప్పుకున్నాము, పరిశుద్ధ స్థలము లేదా అతి పరిశుద్ధ స్థలంలో వాడతారని చెప్పారు. మరి యేసుక్రీస్తుకి సాంబ్రాణి ఎందుకు ఇచ్చారంటే అతడు దేవుడని గ్రహించారు కాబట్టి సాగిలపడ్డారు. అతడు రాజని గ్రహించారు, బంగారాన్ని ఇచ్చారు. అతడు పరిశుద్ధుడని గ్రహించాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, సాంబ్రాణిని ఇచ్చారు. అంటే పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏం వేశారంటే నిర్గమాకాండం 30వ అధ్యాయంలో సాంబ్రాణిని వేశారు. యేసుక్రీస్తుకు సాంబ్రాణి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడని గ్రహించారు, వీళ్ళు పరిశుద్ధుడని గ్రహించాడు కాబట్టి ఆ ధూపాన్ని వాళ్ళు ఇచ్చినట్లుగా చూస్తాం. అయితే యేసుక్రీస్తుకి ఎందుకు ఆ యొక్క ధూపాన్ని వేశారంటే ఈ లోకంలోకి నువ్వు వచ్చావు, ఎలా వచ్చావు, పరిశుద్ధంగా వచ్చావు. ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన యొక్క జన్మనం నీది కాదు. నీ పుట్టుక ఎలాంటిది అంటే పరిశుద్ధమైన పుట్టుక. అయితే నీ జీవితము కూడా ఎలా ఉండిద్ది అంటే ఎటువంటి పాపాలు ఎదురొచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా ఇతనిలో ఎవరు కనపడతారంటే అబ్రహాము కనపడతారు. అబ్రహాముని దేవుడికి దగ్గరగా ఆపడానికి ఎవరైనా సాధ్యపడిద్దారా? 70 ఏళ్ళప్పుడు శోధన వచ్చింది, గెలిచాడా ఓడిపోయాడా? 103 ఏళ్ళప్పుడు శోధన వచ్చింది, గెలిచాడా ఓడిపోయాడా? 117 ఏళ్ళప్పుడు శోధన వచ్చింది, గెలిచాడా ఓడిపోయాడా? గెలిచాడు. ఈరోజు మనం ఆరాధనకు వచ్చేటప్పుడు మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నాం? అంటే దేవునిని ఆరాధించడానికి వచ్చి సమయానికి వచ్చి ఆ సన్నిధానంలో నిమగ్నమయ్యే విషయంలో మనము గెలుస్తున్నామా ఓడిపోతున్నామా? గెలిచే వాళ్ళల్లో ఏముంటుంది అంటే దేవుణ్ణి గ్రహించాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంట, గ్రహించారు, ఆ వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ధూపాన్ని ఇవ్వడానికి కూడా గల కారణం ఏమిటంటే అబ్రహాములో ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన దేవునికి ఎలా దగ్గరగా వెళ్ళాడో, యేసుక్రీస్తుకి భూమి మీద ఎన్ని సమస్యలు వచ్చినా పాపము లేని అతి పరిశుద్ధుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు అన్న దానికి గుర్తుగా ఏం తెచ్చారంటే సాంబ్రాణిని తెచ్చారు. మీకు అర్థమవుతుంది. అయితే కాబట్టి ప్రియులారా దానికి గుర్తు అది అనమాట. మూడోది ఏంటి, బోలం. బోలము అంటే ఇది ఎలా తయారు చేయబడిద్ది అంటే సుగంధ ద్రవ్యాల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల నుంచి వచ్చే బంక నుంచేమో ధూపం అంటే సాంబ్రాణి అని అర్థం. ఇప్పుడు బోలం అన్నాడు కదా, బోలము అంటే ఏమిటి అంటే అది ఒక తైలములో వాడే ఒక ఇంగ్రీడియంట్, ఒక పదార్థం. ఈ బోలాన్ని ఎలా తయారు చేస్తారంటే సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే చెట్ల నుంచి వచ్చే రసము నుంచి ఆ తైలాన్ని, రసం అంటే ఏంటండి, ఘన పదార్థమా ద్రవ పదార్థమా? ద్రవ పదార్థం అంటే నీళ్ళ లాంటి పదార్థం. ఆ బోలం అనేది తీసుకువచ్చారు. కాబట్టి ప్రియులారా అంటే బోలాన్ని కూడా ఎందుకు తీసుకువచ్చారంటే మీరు గమనించినప్పుడు రాజులను సౌలుని అభిషేకించినప్పుడు సౌలుని సమూయేలు తైలముతో అభిషేకిస్తాడు.
దావీదుని అభిషేకించినప్పుడు సమూయేలు దేంతో అభిషేకిస్తాడు? తైలముతో అభిషేకిస్తాడు. తర్వాత ప్రధాన యాజకులను పనిలో కుర్మాయించేటప్పుడు దేనితో అభిషేకిస్తారు? తైలముతోనే అభిషేకిస్తాడు. అది కూడా నిర్గమకాండం 30వ అధ్యాయము 22 నుంచి 32 దాకా ఉంటుందన్నమాట. అంటే మీకు అర్థమవుతుందా? వీళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఒక అర్థం ఉంది. బంగారం తెచ్చాడంటే రాజుని గ్రహించారు, సాంబ్రాణి తెచ్చారంటే పరిశుద్ధుడని గ్రహించారు, బోలాన్ని తెచ్చారంటే నీ పని ప్రారంభమైందయ్యా అని గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్రైస్తవులు చేసే ప్రతి పనికి కూడా ఏముండాలంట? అర్థం ఉండాలి. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ బంగారము, సాంబ్రాణి, బోలము ఎంతో విలువైనవి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు అర్పించారు? యేసు ఎవరని అర్పించారు? అందరూ చెప్పగలరా? దేవుడని, లేదా దేవుని కుమారుడని, లేదా రక్షకుడని. ఇమ్మానుయేలు అని పేరుకి అర్థం ఏంటంట? దేవుడే తోడని అర్థం. దేవుడే తోడని అనే బాలుడు కోసం వాళ్ళు ఎంతో దూరం నుంచి వెతుకులాట, కష్టపడి, శ్రమించి వచ్చి సాగిలపడి ఆ బరువులను మోసుకుంటూ వచ్చారు. ఈరోజు నిజముగా మన చేతిలో ఉండే బైబిల్ ఎన్ని గ్రాముల బరువు? మన చేతిలో ఉండే పాటల పుస్తకం ఎన్ని గ్రాముల బరువు? నిజం దాన్ని మనం మోయగలమా? పోనీ ఇది మోయగలమండి, మీరు చెప్తున్నారు కదా బియ్యాలు అవన్నీ మేము మోయలేము అని అంటారా? బియ్యం దండి అని అంటూ ఉంటారు కదా సంఘంలో. ఇది ఎంత బరువు అయి ఉండొచ్చు? నువ్వు నిజంగా దేవునిని ఆరాధించేటప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో తెలియని ప్రాంతానికి వెతికి వెళ్ళారు. ఈరోజు సీతారాంపురం స్థానిక సంఘము అనే ఈ క్రీస్తు సంఘము మీరు వెతుక్కోవాలా? వెతక్కుండానే మీకు అర్థమైందా? మరి వెతక్కుండానే అర్థమయ్యే ఈ పనిలో మీరు ఎంత బరువును మీద వేసుకోవాలా? అంటే బరువుని మీద వేసుకోవడం అంటే దేవుని పనిలో ఎంత నిమగ్నులై ఉండాలి అనేది. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానం అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా, అందుకే అంటాడనమాట కీర్తనల 14వ అధ్యాయంలో, జ్ఞానము కలిగిన వాళ్ళు దేవుడు ఉన్నాడని అంటారంట. బుద్ధిహీనులు ఏమంటారంట? దేవుడు లేడు. నిజముగా దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే, దేవునిని ఆరాధించాలి, యేసు ఆరాధనకి పాత్రుడు, యేసు గొప్పవాడు, పరిశుద్ధుడని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఆరాధనలో ఎలా ఉంటావు? క్రమశిక్షణ కలిగి, ఇచ్చే విషయంలో ఇచ్చే విషయంలో ఏం తీయకంట? వెనుదీయక. నీకు కలిగిన వాటిలో, దేవుడు నిన్ను అభివృద్ధిపరిచిన వాటిలో నువ్వు ఇవ్వడానికి సిద్ధపడతావు. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది చదువుతూ ఉంటే నాకేమర్థమైందంటే, ఇక్కడ యేసు ఎదుట వీళ్ళు సాగిలపడినప్పుడు బాలుడైన యేసు యొక్క బుర్ర పని చేస్తుందా లేదా? అంటే గుర్తుపట్టగలడా? గ్రహించగలడా? గుర్తు పెట్టుకోగలడా? నా ప్రశ్న అర్థమైందా మీకు? గుర్తుపట్టగలడా? గుర్తు పెట్టుకోగలడా? చెప్తున్నారా? చెప్పట్లేదా? చెప్పకపోతే నేనే చెప్తా. మరి గుర్తు పట్టలేడు, పెట్టుకోనలేడు. ఎందుకని? ఆయన బాలుడు కదా. మరి బాలుడైనప్పుడు ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే, కొన్ని స్పెషల్ భోజనాలు ఉంటూ ఉంటాయి. తెలుసా స్పెషల్ భోజనాలు అంటే ఏంటో? విశ్వాసులకు ఒకటి ఉంటుంది, సేవకులకి స్పెషల్ ఉంటూ ఉంటుంది. ఎందుకు స్పెషల్ పెడుతూ ఉంటారు? గుర్తు పెట్టుకునే భోజనం పెట్టాలనుకుంటారు ఒక్కొక్కసారి, అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు యేసును ఆరాధించినప్పుడు ఆ యేసు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆరాధించింది బాలుడైన యేసు గుర్తించాలని కాదు, బాలుడైన యేసు దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కాదు, మహిమను సంపాదించుకోవాలని కాదు, ఘనతను సంపాదించుకోవాలని కాదు. వీళ్ళు సాగిలపడింది, వెతికింది, ఆరాధించింది, బంగారం ఇచ్చింది, బోలం ఇచ్చింది, సాంబ్రాన్ని ఇచ్చింది పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు. అంటే దేవునిని ఆరాధించేటప్పుడు మనం దేనికోసం ఆరాధించకూడదంట? పేరు ప్రఖ్యాతుల కోసమో ఆరాధించకూడదు. ఈరోజు చాలామంది పని చేస్తూ ఉంటారు, చాలామంది సంఘంలో యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉన్నానని చాలామంది చెప్పుకునేవారిగా ఉంటారు.
చెప్పుకుంటూ యాక్టివ్గా లేని వాళ్ళని విమర్శించేవారిగా ఉంటారు. ఉంటూ ఉంటారా లేదా? ఉంటూ ఉంటారు. కానీ మనము దేవుని నిమిత్తము ఏ పని చేసినా కూడా మనము మహిమపరుచుకునే దానికి మనం చేయకూడదు. చేసే పని ఎవరిని మహిమపరచాలని? అలాగే ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా మీ యొక్క శరీర సౌకర్యాలు తీర్చుకోవడానికి కాదు, మీ నిద్ర భారాలు తీర్చుకోవడానికి కాదు, మీ యొక్క సౌకర్యాల యొక్క విలాసవంతమైన పరిస్థితుల కోసం కాదు ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడికి వచ్చింది దేనికంట? దేవునిని ఆరాధించడానికి మాత్రమే వస్తాం. అంతేనా? కాబట్టి మన దృష్టి అంతా కూడా ఎవరి మీద పెట్టాలా? దేవుని మీద పెట్టాలి. ఈరోజు ఆయన రాగానే తూర్పు దేశపు జ్ఞానులు యేసేపును చూడాలా, మరియను చూడాలా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూడాలా, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు చూడాలి. ఈరోజు నిజంగా సంఘంలో ఉండే ఏ సంఘంలో అయినా విశిష్టమైన పని ఏంటో తెలుసా? వాక్యం చెప్తుండగా ఎవరైనా వస్తే అంటే మనకి తెలియకుండానే మన మెడ ఏమైపోద్దంట, మనలో ఒక స్ప్రింగ్ ఏదో ఉన్నట్లుగా తిరిగిపోతూ ఉంటుంది. అంతేనా? అంటే మనల్ని మనం ఏం చేసుకోలేకపోతున్నామంటే దేవునికి స్వచ్ఛందంగా ఆనందంగా అర్పించుకోలేకపోతున్నాం. అబ్రహాము అర్పించినప్పుడు 70 ఏళ్ళప్పుడు స్వచ్ఛందంగా అర్పించుకున్నాడు. 103 ఏళ్ళప్పుడు కొడుకుని వదిలేసేటప్పుడు నాకు దేవుడే ముఖ్యం, ఎవరు ముఖ్యం కాదనుకున్నాడు? కొడుకు అవసరం లేదనుకున్నాడు. వాగ్దాన పుత్రుడిని అడిగినప్పుడు కూడా నాకు దేవుడే ముఖ్యం, మళ్ళీ ఎవరు వద్దనుకున్నాడు? ఇస్సాకు వద్దనుకున్నాడు. ఈరోజు నిజంగా ఆరాధనకు వచ్చినప్పుడు ఒక 2 గంటలు నీళ్ళు తాగకపోతే చచ్చిపోలేం. మనం చచ్చిపోగలమా? చచ్చిపోలేం. మనం 2 గంటల మెడలు ఎటువైపు తిప్పకుండా దేవుని వైపే మనము నిమగ్నం చేయలేం. పాటలు పాడేటప్పుడు ఎలుగెత్తి పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? అసలు పాటలే నేర్చుకోవాలని ఆసక్తి ఎంతమంది? అంటే దేవునిని ఆరాధించాలనుకుంటే అవి వస్తాయి. ఈరోజు ప్రియులారా, మనం ఎందుకు ఆశీర్వదింపబడడం లేదంటే సమర్పణతో కూడిన జీవితాలు మనకి లేవు. సమర్పణ అంటే ఏంటంటే మనకి కావాలి. ఈరోజు ఒక 20 రూపాయలు ఉందనుకోండి, అది మనకి కావాలి. కానీ దేవుని నిమిత్తం అది సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే దానిని ఖచ్చితంగా ఏం చేయాలంట? చేయాల్సిందే. 1 రూపాయి దాసుకో, 2 రూపాయలు దాసుకో అంటే కుదరదు, చేయాల్సిందే. ఈరోజు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ పెట్టెల్లో విప్పంట. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. పెట్టి ఇప్పి బంగారం ఇచ్చారు, బోలం ఇచ్చారు, సాంబ్రాణి కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనము మెప్పు కోసమో లేదా మనము కీర్తుల కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో దేవునిని ఎన్నడూ కూడా ఆరాధించకూడదు. దేవునిని ఆరాధించేటప్పుడు నీ మదిలో ఏముండాలంటే నేను దేవునిని ఆరాధిస్తున్నాను, దేవుడు నన్ను ఆరాధించమని కోరుకున్నాడు. ఈ ఆరాధనలో నా మనసు నా శరీరము పూర్తిగా దేవునికే సమర్పణ. అందుకే పాడుతుంటాం, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము నీ ధనము సమయమును అంటాం. అంటే ప్రతి దానిని కూడా మనం ఎవరికి అర్పించేవారిగా ఉండాలంట. అంటే ప్రతీదీ అర్పించాలా అండి అంటే అవును. అంటే ఆయనను దేవుడిగా భావిస్తే ప్రతిదీ కూడా నువ్వేం చేయగలవు? అర్పించగలవు. దేవుడిగా భావించకపోతే అర్పించలేవు. కాబట్టి ప్రియులారా, మీ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఎంత బాగా దేవునికి ఇస్తామో అంత బాగా ఆశీర్వదింపబడతాం. అక్కడ అబ్రహాము ఆశీర్వదింపబడ్డంలో అతని యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? అతని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన దేవుడికి ఇవ్వడంలో ముందున్నాడు. ఈరోజు రానున్న కాలంలో మనము కూడా మనకున్నంతలో మనం ఏం చేయాలంట? ఇవ్వాలి. మనం ఇవ్వకుండా ఎంత దాసినా కూడా ఆ దాసింది నేనేం చేయలేదంట? గొప్పవాడిని చేయలేదు. ఆ దాసిన దాంతో నువ్వేమీ కూడా, అందుకే మలాకీ గ్రంథంలో ఉంటావు, నువ్వు అంతా దాయి నాకు ఇవ్వకుండా నువ్వు దాస్తున్నావు కాబట్టి నువ్వేమైపోయావు తెలుసా? దొంగ అయిపోయావు. నువ్వేమైపోయావంట? దొంగ అయిపోయావు. నువ్వు దొంగ అయిపోయి నాకు ఇవ్వాల్సిందంతా నువ్వు దాసావు కదా. నువ్వు దాసిన సంచికి ఏముండిద్దో తెలుసా? చూసారా, చిల్లు కూడా మీరే చెప్తున్నారు నాకు ప్రయాస లేకుండా. అంటే మరి చిల్లుండే సంచిలో ఎంతమంది దాచుకుంటారు? ఎవరైనా దాచుకుంటారా? అంటే ఎంత జ్ఞానంగా ఉంటామంటే చిల్లుండే సంచిలో దాచుకోం, డూప్లికేట్ ఉన్న తాళాల్లో బీరువాల్లో దాచుకోం. ఇవన్నీ తెలుసు మనకి. కానీ దేవుడి దగ్గర దాచుకోవడం తెలుసా? పోనే తెలియదే. ఇది ఎప్పుడు మేము వినలేదే.
మాకు తెలుసులేండి, వచ్చేటప్పుడు ఒక 50 మడుస్తాం, లేదా 100 మడుస్తాం, లేదా 500 మడుస్తాం, అంతకన్నా మడవం మేము, ఎందుకంటే అవి ఉంటే మాకు పనికొస్తాయి అని అనుకుంటాం మనం. కానీ దేవుని విషయంలో దేవుడు కోరుకునే విధముగా తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళకి పనికొచ్చేవే, బంగారము బోలము సాంబ్రాణి వాళ్ళకి పనికొస్తాయి, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. కానీ అవి ఎవరికి అర్పించారంట? దేవునికి అర్పించారు. అవి అవసరమైనవే. చాలామంది అవసరం లేనివి దేవుడికి ఇస్తూ ఉంటారు, విలువ లేనివి ఇస్తారు. కానీ అబ్రహామే కానీ తూర్పు దేశపు జ్ఞానులే కానీ విలువైన వాటిని ఎవరికి ఇచ్చారంట? దేవునికి ఇచ్చారు. ఈరోజు నేనేం అడుగుతానంటే, మీ జీవితంలో విలువైన వాళ్ళు ఎవరు? ఎక్కువ శాతం ఒక 80% పిల్లలని చెప్తారు, అంతేనా? ఎవరైనా కూడా ఎక్కువ శాతం ఎవరని చెప్తారంట? పిల్లలని చెప్తారు. ఏంటండి, పిల్లలు కాదా మీకు? పిల్లలేనా? పిల్లలు కాదా? పిల్లలే. మరి మనకి ఎక్కువ శాతమైన ఈ పిల్లలు ఒకవేళ దేవుడు ఏమంటున్నారంటే, నా బిడ్డలుగా, ఈ చిన్న బిడ్డలను నా బిడ్డలుగా తయారు చేయండి అని కోరుకుంటున్నాడు. మనం తయారు చేయగలిగామా? చేయగలగడానికి ప్రయత్నాలు చేస్తున్నామా? కాబట్టి ముందు నువ్వేం చేయాలంటే పరిపూర్ణమైన ఆరాధికుడు అవ్వు. తర్వాత నీ కుటుంబాన్ని ఏం చేయాలంటే ఈ ఆరాధనలో పాలిభాగస్తుని చేయి. నువ్వు ఇచ్చావు అంటే ఖచ్చితంగా ఏమవుతావంటే మాసిదోనియా సంఘంలో మనం చదువుకున్నట్లుగా వాళ్ళు నిరుపేదలైనప్పటికీ కూడా వాళ్ళకు కలిగి ఉన్న దాతృత్వంలో మరింతగా ఇచ్చారంట. ఈరోజు ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులే కానీ అబ్రహామే కానీ దేవునిని ఆరాధించడానికి వాళ్ళకి దూరం అడ్డం కాల, దూరమని వదిలేలా, భారమని ఆగిపోలా. వాళ్ళు ఏం చేశారంటే సాగిపోయారంట. ఏమయ్యారంట? ఆగిపోలా, సాగిపోయారు. ఏవి నన్ను ఆపో, ఎవరిని ఆరాధించకుండా. ఈరోజు నిజంగా మనం అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది సలహాలు కూడా ఇస్తూ ఉంటున్నారు సహోదరులు, అటెండెన్స్ వేద్దాం బ్రదరు, ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లో మనకు అర్థమైపోతుంది అన్నారు. ఎందుకులేండి అటెండెన్స్, మళ్ళీ అది కూడా నేనే వేసుకోవాలి, పాటలు నేనే పాడుకోవాలి, వాక్యం నేనే చదువుకోవాలి, మళ్ళీ అటెండెన్స్ నేనే వేసుకోవాలి, తర్వాత కప్పులు అయిపోయినా మేమే తుడుచుకోవాలి, ఇవన్నీ మళ్ళీ భారం అంతా మనకే పడిపోద్ది, ఈ అటెండెన్స్ నా వల్ల కాదులే. అంటే ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే పనిని పంచుకోవాలి. కానీ పంచుకునే వాళ్ళు ఈరోజు ఎంతమంది అయిపోయారంటే 1-2 కుటుంబాలే అయిపోతున్నాయి. అలా కాదు, పనిని మనం ఏం చేయాలంటే అందరూ పంచుకోవాలి. ఎప్పుడైతే అందరూ పంచుకుని చేస్తారో, ఇక్కడ చూడండి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా, వచ్చేటప్పుడు ఎవరు సొమ్ము తెచ్చుంటారు? బంగారము బోలము సాంబ్రాణి వాళ్ళ సొమ్మ, పక్కనోడి సొమ్మ? గ్రహించి చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రశ్న పూర్తిగా వినాలి. మేము కూడా రోజు మమ్మల్ని తిడుతున్నారు ఒకళ్ళు, రోజు వింటున్నా పూర్తిగా, ఏం తిడుతున్నారా అని గ్రహిస్తూ ఉంటున్నా. అలాగే మనం పూర్తిగా వినాలి. నేనేమంటున్నానంటే వీళ్ళు బంగారం బోలం సాంబ్రాణి తెచ్చారు కదా, వీళ్ళ సొమ్మేనా పక్కన వాళ్ళ సొమ్మా? ఏంటో కొంతమంది ఓపలేకపోతున్నారు. వాళ్ళ సొమ్మేనా? మరి గట్టి చెప్పండి. మన సొమ్ము కాకపోతే మన సొమ్ము అయితే వాళ్ళ సొమ్ము గట్టిగా చెప్పం, మన సొమ్ము గట్టిగా చెప్పం. అది వాళ్ళ సొమ్మేనా కాదా? అంతేనా? అంటే ప్రియులారా, ఈరోజు ఎప్పుడైనా కూడా మన జీవితంలో దేవునికి ఎవరిది ఇవ్వాలంటే మన సొమ్ము ఇవ్వాలి. కానీ మనం ఏమనుకుంటామంటే పక్కన వాళ్ళ సొమ్ము కూడా దొబ్బిలిచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. అంటే ఏంటి దీని అర్థం ఏమిటంటే, ఎప్పుడైనా కూడా నువ్వు కష్టపడి, నువ్వు చెమటోర్చి, నువ్వు దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. అలా ఇస్తే ఖచ్చితంగా దేవుడు నిన్నేం చేస్తాడంట? దీవించేవాడిగాను ఆశీర్వదించేవాడిగాను ఉంటాడు. అటువంటి ఆరాధికులు కావాలని ఎవరు కోరుకుంటున్నారంట? దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఎవరైతే ఆరాధిస్తారో, అలా ఎవరైతే ఇస్తారో, అలా ఎవరైతే పూజిస్తారో, అలా ఎవరైతే సాగిలపడతారో వాళ్ళ పక్షాన దేవుడే ఉండి ఏం చేస్తాడంటే మేలులు జరిగిస్తారు. కాబట్టి ప్రియులారా, సంఘానికి వచ్చే మీ అందరూ కూడా మేలులు పొందాలి అంటే కేవలం ఆరాధనలో వచ్చి ఏదో ఒక సమయంలో ఏదో ఒక మూల ఏదో ఫ్యాన్ కింద కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతే ఎన్నడెన్నడూ కూడా మనం ఆశీర్వాదాలు పొందలేం. మన జీవితాలు ఆగిపోతాయి. కానీ మన జీవితాలు ఏమైపోవాలంట? సాగిపోవాలా, ఆగిపోవాలా? ఎవరిలో సాగిపోవాలి అంటే ఉద్యోగంలో సాగిపోతారు. మళ్ళీ మనం సాగిపోవాల్సింది ఎవరిలో అంటే దేవునిలో. కాబట్టి మీరందరూ కూడా మీకు దేవుడిచ్చిన సామర్థ్యం, బలమైతే బలం, జ్ఞానమైతే జ్ఞానం, దేనిలో మీకు సామర్థ్యత ఇచ్చారు, మీ సామర్థ్యత కొలది దేవునిని ఆరాధిస్తూ, దేవునికి ఇస్తూ, దేవుని నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం మీరు కూడా పొందుకుంటూ
దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుకుంటూ నిజమైన ఆరాధికులుగా మనం తయారవడానికి మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ప్రార్థన